హమాస్ ఉగ్రవాదులను మట్టుపెట్టడమే ధ్యేయంగా ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం చేసింది. ఈ క్రమంలోనే హమాస్ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఏకంగా ఖతార్లో దాడికి దిగింది. ఖతార్ రాజధాని దోహాలో పెద్ద ఎత్తున పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఈ దాడిని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ధృవీకరించారు. హమాస్ అగ్రనేతలే లక్ష్యంగా స్వతంత్ర ఆపరేషన్ చేపట్టామని, తామే దాడులు నిర్వహించామని చెప్పారు. దాడులకు పూర్తి బాధ్యత కూడా తీసుకుంటున్నాము అంటూ నెతన్యాహు ప్రకటించారు. మరోవైపు తమ దేశంలోని హమాస్ పొలిటికల్ హెడ్ క్వార్టర్స్ పై జరిగిన దాడిని ఖతార్ ఖండించింది. దీన్ని పిరికిపంద చర్యగా పేర్కొంది. హమాస్ ఉగ్రవాదులను మట్టుపెట్టడమే ధ్యేయంగా ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం చేసింది. ఈ క్రమంలోనే హమాస్ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఏకంగా ఖతార్లో దాడికి దిగింది. ఖతార్ రాజధాని దోహాలో పెద్ద ఎత్తున పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఈ దాడిని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ధృవీకరించారు. హమాస్ అగ్రనేతలే లక్ష్యంగా స్వతంత్ర ఆపరేషన్ చేపట్టామని, తామే దాడులు నిర్వహించామని చెప్పారు. దాడులకు పూర్తి బాధ్యత కూడా తీసుకుంటున్నాము అంటూ నెతన్యాహు ప్రకటించారు. మరోవైపు తమ దేశంలోని హమాస్ పొలిటికల్ హెడ్ క్వార్టర్స్ పై జరిగిన దాడిని ఖతార్ ఖండించింది. దీన్ని పిరికిపంద చర్యగా పేర్కొంది.